వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో వివిధ అంశాలపై కీలక సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించేందుకు మే 18వ తేదీన తెలంగాణ మంత్రిమండలి భేటీ కావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల విభజనపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన క్రమంలో అధికారులు పెండింగ్ అంశాలపై పరిష్కారానికి కార్యాచరణ తయారు చేయనున్నారు. రెండు రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించే విషయంలోనూ క్లిష్టమైన అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండే విధంగా అధికారులు అడుగులు వేయనున్నారు. జూన్ తర్వాత ఏపీ ఆధీనంలోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను స్వాధీనం చేసుకునే అంశమే కాకుండా ఏపీతో పీఠముడిగా ఉన్న పలు అంశాలపై కూడా కేబినెట్ భేటీల్లో చర్చించనున్నారు. జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై ఈ సమావేశంలో సీఎం చర్చించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి వర్షాకాలం ప్రారంభం కాకముందే పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోవడం, ధాన్యం తడిసిపోవడంపై ఏం చేయాలనే అంశంపై చర్చించారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు విధి విధానాలు, ప్రణాళికలు తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని, నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రైతు రుణమాఫీ కోసం మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని, ధాన్యం కొనుగోళ్లలో దళారుల జోక్యం లేకుండా చూడాలని, రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.